రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కో ఇన్ఛార్జ్ గా సచిన్ సావంత్ నియామకమయ్యారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఆయన సహాయకుడిగా విధులు నిర్వహించనున్నారు. ఇక ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో పలు రాష్ట్రాలకు కో ఇన్ఛార్జ్లను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ పేర్కొంది. ఒడిషా కో ఇన్ఛార్జ్ గా జెట్టి కుసుమ్ కుమార్, మధ్యప్రదేశ్ కు ఉషా నాయుడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తమిళనాడు, జార్ఖండ్, మణిపూర్, బీహార్, పంజాబ్ అలాగే జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ లకు కో ఇన్ఛార్జ్లను నియమించారు. రైట్, ఇక తెలంగాణ కాంగ్రెస్ కో ఇన్ఛార్జ్ గా సచిన్ సావంత్ నియామకమయ్యారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఆయన సహాయకుడిగా విధులు నిర్వహించనున్నారు. ఇక ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, తెలంగాణకు కొత్తగా ఏఐసిసి ఇన్ఛార్జ్ అయితే నియమించడం జరిగింది. దాంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వారికి సహాయకులుగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి తెలంగాణతో పాటు ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ రోజు కొత్త ఇన్ఛార్జ్ నియమిస్తున్నట్టయితే ఏఐసిసి ప్రకటించింది. దాంట్లో గుజరాత్ సంబంధించినటువంటి అలాగే పాండిచ్చేరి, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ లోని మరో అలాగే ఒడిశా, తమిళనాడు మొత్తంగా అలాగే మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ వీళ్ళందరినీ కూడా కొంతమందిని రీకాల్ చేస్తూ కొంతమందిని నియమించడం అయితే జరిగింది. దీంట్లో ప్రధానంగా తెలంగాణకు సచిన్ సావంత్ అయితే తను నియామకం జరిగినట్టు జరుగుతుంది. దీంట్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఇన్ఛార్జ్ కు సహాయకులుగా తాను కొనసాగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి దీనిపైన అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత అనేక మార్పులు అయితే వచ్చాయి. కొత్త ఇన్ఛార్జ్ తర్వాత మరి దీని తర్వాత ఇంకెలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల్లో అది ఇప్పటికే ఏఐసిసి హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకొని చెప్పొచ్చు. అది ఇప్పటికి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ గా మాత్రం నియమించినట్టుగా తెలుస్తుంది. రాజకీయ మార్పుల్లో భాగంగా మాత్రమే కాంగ్రెస్ కొత్త నియామకం చేపట్టిందని కూడా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా నియమించారు. దీంట్లో కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మహారాష్ట్రకు చెందినటువంటి సీనియర్ నాయకుడు ఈ సచిన్ సావంత్ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పేరు ఆయన సహాయకుడిగా సేవలు అందించినట్టుగా కూడా తెలియజేస్తున్నారు. మొత్తం ఆయన యువ నాయకత్వం జాతీయ స్థాయిలో పార్టీపై నిబద్ధత చూపినటువంటి వ్యక్తిగా గుర్తింపు కూడా పొందడం జరిగింది. తెలంగాణలో రాబోయే ఈ మున్సిపల్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలవృద్ధి చేయడం, కేడర్ ను సమన్వయం చేయడం లక్ష్యంగా ఆయన నియామకాన్ని హైకమాండ్ నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల నెక్స్ట్ అంటే డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరపాలన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి కూడా ఏఐసిసి నుంచి కమాండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇద్దరు ఇన్ఛార్జీలు ఉంటేనే సమన్వయంతో పనిచేయగలుగుతారు అన్నట్టుగా కూడా ఇది అలాగే వరుసగా మంత్రుల మధ్య క్లాసెస్ చూడొచ్చు మనం ఇక్కడ జరిగాయి. ఇవన్నిటి చదువు హ్యాండిల్ చేయలేకపోతుందా, తనకు సహాయకుడిగా ఉంటాడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ నియమించిందా అనేటట్టు వివరాలు తెలుస్తున్నాయి. దానికైతే సచిన్ సావంత్ అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏఐసిసి నియమించింది. రైట్ మహేందర్.